నమస్తే, గుడ్ మార్నింగ్. స్వతంత్ర టీవీలో టెలికాస్ట్ అయ్యే డిఎన్ఏకి స్వాగతం. డైలీ అనాలిసిస్ అండ్ బులెటిన్కి. నేను మీ చిరంజీవి. ఈరోజు దేశ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న టాప్ స్టోరీస్ గురించి అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజు గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. సార్, మనం చూసుకుంటే ముందుగా నా ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. హిట్లర్ వివాదం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిట్లర్ నాకు స్ఫూర్తి అంటూ ఆయన చేసిన ఈ కామెంట్స్పై పెద్దగా చాలా దుమారం రేపుతున్నాయి. అదేవిధంగా ఏపీ పాలిటిక్స్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. సామాజిక సమీకరణాలకే పెద్దపీట వేసింది అధిష్టానం ఈ సమీకరణాలలో. ఇక ధరల విషయానికి వస్తే గత నెలలో పెట్రోల్ ధరలు 4 సార్లు పెరిగినాయి ఒకే నెలలో. ఇప్పుడు కూడా సామాన్యుడిపై మరోసారి భారం ఎల్పిజి గ్యాస్ల ధరలు పెంచింది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ధరలు పెంచాలంటూ. అండ్ అదేవిధంగా ఢిల్లీలో, దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ వినూత్నంగా సాగుతున్న ఈ ఆందోళనలు. అసలు ఏంటి వింత నిరసనలు అనేది ఒకసారి చూద్దాం. తర్వాత అదేవిధంగా సౌత్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిన అన్నమలై క్రేజ్. ఇవి క్షేత్రస్థాయిలో మారుతున్న సమీకరణాలు. అయితే మనకు ముందుగా నమస్తే తెలంగాణలో చూసుకుంటే అయితే సార్, హిట్లర్, సిజేపీ, జనతా కాక్రోచ్ పార్టీ అంటే విద్యార్థులకు అటు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అంటూ ఒక వినూత్న నిరసన చేస్తున్నారు. దీనికి వ్యక్తి ఒక చేతిలో రాజ్యాంగం, మరో చేతిలో జాతీయ జెండా. పట్టుకొని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ చేస్తున్న ఈ నిరసనలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? జంతర్ మంతర్ వద్ద ఈ కాక్రోచ్ పార్టీ చేస్తున్న ఈ నిరసనలు అసలు ఫలిస్తాయి అంటారా? మీరు క్వశ్చన్ రెండు కలిపారు. ముందేమో హిట్లర్ది అన్నారు. సరే, ఇది ఓకే. జనతా పార్టీకి ఏంటంటే ఇది మన ఒక్కొక్కసారి ఒక పరిణామాలు కేవలము ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితం కాకుండా కొన్ని సరళులు ధోరణులు అంటారంటే ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్, అవి బియాండ్ కంట్రీ బార్డర్స్లోకి ప్రవహిస్తూ ఉంటాయి. ఉదాహరణకి గతంలో మిడిల్ ఈస్ట్ అంటే ఆసియా, మధ్యప్రాచ్యం అంటాము, మిడిల్ ఈస్ట్ అంటాము, వాటిలో కూడా ఒకేసారి ఒక 10-12 దేశాల్లో ఒక వసంతం అని ఏదో మిడిల్ ఈస్ట్ ఆటమో స్ప్రింగో అట్లాంటిది ఒక ఉద్యమం వచ్చింది. ఆ 12-10 దేశాల్లో ఉండే యువత ఒకేసారి అందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేశారు. అంతకుముందు జర్మనీ ఏకీకరణ గురించి బెర్లిన్లో అటు ఇటు ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ మొత్తం అందరూ కూడా యూత్ కూడా అట్లాగే వచ్చారు. చాలా చోట్ల అట్లాంటి సంఘటనలు, సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన, లేకపోతే మీరు ఇంకోటి అన్నామలై అన్నారు, వీటిలో కామన్ థ్రెడ్స్ కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఇది కేవలము భారతదేశంలో వస్తున్న ఒక జంజీ యొక్క రాజకీయ చైతన్యం అనాలి, రాజకీయ వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేసే ఒక ఆపర్చునిటీ, ఒక వేదిక అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మన పొరుగు దేశాలైన నేపాల్లో, బంగ్లాదేశ్లో కూడా చూస్తే అక్కడ ఎలాంటి యువత ఉద్యమం జంజీ అక్కడ యొక్క సాంప్రదాయ రాజకీయాల్ని ఎట్లాగా కూలదోసి కొత్త నవీన రాజకీయాలకి ఎట్లా తెరతీసినాయో ఇక్కడ కూడా చూస్తే రీసెంట్గా మనందరికీ తెలిసిన ఒక ఉదాహరణ దళపతి విజయ్. అతను కూడా ఎట్లా ఎమర్జ్ అయ్యాడు చాలా తక్కువ కాలంలో. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్న ఒక విధమైనటువంటి కామెంట్ని, ఒక అవమానకరమైనటువంటి పోలికని వాళ్ళు మీమ్గా చేస్తే, ఆ మీమ్కి వాళ్ళ సాంప్రదాయ రాజకీయ పార్టీలకి ఎంతమంది సభ్యులు ఉన్నారో వాటిని దాటిపోయి, అంటే నా ఉద్దేశంలో ఇది కొంతకాలం వెళ్తే మొత్తం భారతదేశంలో ఉండే జాతీయ నేషనల్ పార్టీస్ అన్నిటి యొక్క మెంబర్స్ కంటే ఇదే గ్రోత్ కంటిన్యూ అయితే అంతకంటే ఎక్కువ దాటిపోయేటట్టుంది. ఒక మేము ఒక అఫ్కోర్సు వాళ్ళు కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్లో వీటిలో ప్రభుత్వం దేని గురించి అంటే జాతీయ భద్రత అనే వంకతో దాన్ని తొలగించారు. సరే, ఇదంతా మనకి ఒక సరళుని ధోరణిని చూపిస్తాను. దేశంలో పర్టికులర్గా జంజీ యువతలో వస్తున్న ఆలోచన పరిణతిని, వాళ్ళలో పెళ్ళిబుకుతున్న అసమ్మతిని, వాళ్ళలో పెళ్ళిబుకుతున్న అశాంతిని, వాళ్ళ యొక్క జీవన సందిగ్ధతని, ఇవి కొన్ని సిమ్టమ్స్ బయటకు వస్తున్నవి. సరే, నిన్న చేసిన ధర్నాలో ఎంతమంది సోషల్ వేదికలో రెస్పాండ్ అయ్యారు, ఎంతమంది లైవ్లోకి ఆఫ్లైన్లోకి వచ్చి అంటే నిజంగా వీధుల్లోకి వచ్చేసారు, ఇవన్నీ
తొలి దశ కాబట్టి కొంత మనము కొంత చూస్తూ ఉండాలి వాటి యొక్క ఎట్లా ఎమర్జ్ అవ్వబోతున్నాయి అనేది. కానీ ఒకటి మాత్రము స్పష్టంగా తెలుస్తూ ఉన్నది, అదేంటంటే జంజీకి అంటే యువతరానికి, నవ యువతరానికి ఇప్పుడు కొన్ని భావాలు, ఆవేశాలు వాటికి పునాదులు ఉన్నాయి. ఒకటి నిరుద్యోగం కావచ్చు, ఇంకా పెరుగుతున్న ఉద్యోగ భద్రత కావచ్చు, లేకపోతే సాంప్రదాయ రాజకీయాల పట్ల విరక్తి కావచ్చు. వాటిలో సాంప్రదాయ రాజకీయాల్లో ఉండే 3-4 అంశాల్లో వాళ్ళకి ఒక విధమైన నిరుత్సాహం కావచ్చు. ఉదాహరణకి ఈ వారసత్వ రాజకీయాలని వ్యతిరేకంగా మనకి తమిళనాడులో విజయ రూపంలో వాళ్ళు ఒక ఆవిష్కరణ తీసుకున్నారు. అట్లాగే ఇప్పుడు ఈ పర్టికులర్గా జరిగిన ఢిల్లీ ధర్నాలో కూడా యువత కొందరు చాలా ధైర్యంగా వచ్చిన అభిజిత్ కూడా మాట్లాడిన ఉపన్యాసం కూడా నేను విన్నాను. ఆ ఉపన్యాసంలో దేశంలో ఇప్పుడు ఉన్న రాజకీయ వాతావరణాన్ని ప్రతిఫలించేటట్టుగా భయం, ఓన్లీ ఎమర్జెన్సీ కాలంలో లేని భయం ఇప్పుడు దేశ రాజకీయాల్లో, దేశ ప్రజానీకంలో ఏ మాట అంటే ఎవరిని, ఈవెన్ టెలివిజన్ డిస్కషన్లో కూడా ఒక ఎక్స్ట్రా నవ్వితే కూడా ఒక ఎడిటర్ని కూడా ఒక రాష్ట్రాలు కాకుండా తరలించే అంత స్థాయిలో, కేవలం కేంద్రమే కాకుండా రాష్ట్రాల్లో కూడా ఒక నియంత్రిత పోతనలు ఇవన్నీ పెళ్ళిబుతుకు పరిడివెళ్తున్న కాలంలో ఇట్లాంటివి, ఈ ధోరణులు ఒక పక్కన ఒక విధమైన నియంత్రిత వాతావరణానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య భావాలకి ఇది ఒక వసంతంలాగా అట్లాగా చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, మనం నెక్స్ట్ నమస్తే తెలంగాణలో చూసుకుంటే హిట్లర్ నాకు స్ఫూర్తి. సో హైడ్రా అనేది హిట్లర్ ఫేవరెట్ పదం. హిట్లర్కు ఉన్న కోర్ టీం పేరు హైడ్రా అని చెప్పడం రేవంత్ రెడ్డి. అదేవిధంగా హైడ్రా ఎవరినైనా అంతం చేయగలదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. హెచ్చులకు పోతే అబాసు పాలైనారు సీఎం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా హైడ్రాను లింక్ చేయడం, హిట్లర్ కోర్ టీంకు లింక్ చేయడం, హైడ్రాకు గ్రీక్ పదం అంటూ నెటిజన్లలో ట్రోల్ చేసి మరీ ఇది చేయడం. అదేవిధంగా అసలు నిజం ఏంటంటే బెంగళూరులో జరిగిన ప్రముఖ మీడియా సమావేశంలో ది హిందూ హడెల్ ఇండియన్ ఇన్ డయాలగ్ అనే వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారన్నమాట. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చాలా దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామన్న టాస్క్ ఫోర్స్పై హైడ్రా అని ఏర్పాటు చేసి దాని గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. హిట్లర్కు అత్యంత ఇష్టమైన పదం హైడ్రా. సో శత్రువులను లేదా అడ్డు వచ్చిన వారిని నిర్మూలించేలా ఆయన కోర్ టీం ఉండేదని, అందుకే హైడ్రాని పిలిచారని, అందుకే ఆ పేరు నాకు ఇష్టం, హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకుని నేను హైడ్రా స్థాపించానని చెప్పి రేవంత్ రెడ్డి చేశారు. సో దీనికి మనం ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని 3గా చూడాల్సి ఉంటుందండి. మొదటిగా అందరూ టెక్స్ట్ టు టెక్స్ట్ అంటే వెర్బాటిమ్ అంటాము, అంటే పదాలు, వాక్యాలు, దాని అర్థాలు చూడటం. నెక్స్ట్ రెండో దాంట్లో అంతరార్థం కానీ, లేకపోతే ఆయన అభిప్రాయం కానీ, లేకపోతే ఆయన ఒక యాక్చువల్ ఇంటెన్షన్, ఉద్దేశం, ఇది చూడటం. నెక్స్ట్ ఆయనకి ఇంతవరకు హైడ్రా మీద వాళ్ళ సలహాదారులు కానీ, లేకపోతే వాళ్ళ కన్సల్టెంట్స్ కానీ, వాళ్ళ స్ట్రాటజీ ఇచ్చిన బ్రీఫింగ్ని చూడటం. మొదటిది సరే పదాలు చూస్తే అది హైడ్రా అనేది జర్మన్ హిట్లర్ డిక్షనరీలో వాళ్ళు వాడే పదజాలంలో అది ప్రధాన పదం కాదనేది, అట్లాగే దానికి పునాదులు గ్రీకు యొక్క పురాణాల్లోంచి వాటిలో తీసుకున్నది అనేది, అది మరీ ఒక పదాన్ని దాని యొక్క పునాదుల్లో దాని యొక్క పుట్టుపూర్వత్రాలకు వెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవటం అనేది ఒక పద్ధతి. రెండోది యాక్చువల్గా ఆయన ఆ స్పిరిట్ ఏంటి, తను చెప్పదలుచుకున్నది హైడ్రా అనే పదం ఆయన ఎలా సూచించారు అనే దాంట్లో ఆయన వ్యక్తిగతం ఆయన మనోభావాలు ఇవన్నీ ఉండొచ్చు. దాన్ని 3వ పాయింట్గా చేద్దాము. అయితే తన ఉద్దేశం ఏంటంటే ఈ హైదరాబాద్ను ఒకనాడు ఒక చెరువుల నగరం కింద పిలిచేవారండి. వందలాది చెరువులు, మీరు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా హైదరాబాద్ని చూస్తే చెరువుల నగరంగా ఉండేది. చాలా చెరువులు ఉండేవి. అది దీని స్వభావరీత్యా, దీని జియోగ్రఫిక్ అంటే భౌగోళికంగా ఈ ప్రాంతం డెక్కన్ పీఠభూమిలో ఉండటంతో రాళ్ళు రప్పల మధ్యలో నీరంతా చేరి ఒక చెరువులుగా ఉండే. ఆ చెరువులు ఆక్రమణలకు గురవటం ఒకటి, ఆక్రమణ వల్ల ఫ్యూచర్లో ఒకటి పర్యావరణానికి సంబంధించిన సమస్యలు వస్తాయి, రెండోదేమో భూగర్భ జలాల అడుగంటటం వస్తుంది. అందుకని మీకు అండర్ వాటర్ అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. హైదరాబాద్లో మీరు ఎంత లోటు తీసినా ఇప్పుడు పడవట్ల నీళ్ళు.
మూడోది ఏంటంటే దీని వెనకాల పెద్ద రియల్ ఎస్టేట్ ఈ ప్రయోజనాలు ఉన్నాయి. ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇట్లాంటి కార్యకలాపాలు చేయటానికి వాళ్ళకి చాలా ఒక విధమైన ధైర్యము, ఒక విధమైనటువంటి చిత్తశుద్ధి, లేదంటే లక్ష్యం, అంటే ఎవరొకరు పిల్లికి గంట కట్టాలి అనే ధైర్యం ఉన్న రాజకీయవేత్తలే అట్లా వ్యవహరిస్తారు. ప్రజానుకూలమైన విధానాలు ఇవాళ అందరికీ టెక్స్ట్ బుక్ రెడీగా ఉంది. తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఫ్రీగా ప్రజలకి ఏదో పథకం పేరు చెప్పి ఇచ్చేయటం, అది చాలా ఈజీయెస్ట్ వే. డబ్బుని ఇది కానప్పుడు ఏ పథకం ఎవడిచ్చేసినా తనది కాని డబ్బుని ఇచ్చేయటం గొప్పగా అనుకోవటం కాకుండా ఏది చేయాలో అది చేయటానికి అవసరమైతే దానివల్ల అతనికి రాజకీయంగా నష్టమే జరుగుతుంది. కానీ అదేమి దానికి అది ఒక కొంత నాయకత్వ లక్షణాలు ఉన్నాళ్ళు మాత్రమే అట్లాంటి దానికి, అంటే దీర్ఘకాలం 5 సంవత్సరాల దానికి మించి చూడగలిగే వాళ్ళకి ఆ ధైర్యము, అంటే రాష్ట్ర ప్రజల యొక్క దీర్ఘకాలిక లక్ష్యాలు, ఇక్కడ తెలంగాణ యొక్క పర్యావరణ ఆరోగ్యం, ఇవన్నిటిని దృష్టి పెట్టుకునే వాళ్ళకి చాలా తక్కువ మంది రాజకీయాల్లో ఉన్నారు ఇవాళ. అట్లాంటి ఒక చిత్తశుద్ధి తనలో కనపడింది. తను వ్యక్తిగతంగా అఫ్కోర్స్ దీంట్లో కూడా కొంతమందికి అది కొట్టలేదు, కొంతమందిని కొట్టారు, కొందరు పెద్దోళ్ళు కొట్టారు, కొన్ని ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఓవరాల్గా ఎవరు చేయని పనికి అతను శ్రీకారం చుట్టాడు, ముందుకెళ్తున్నాడు. తన వల్ల తనకి రాజకీయ ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అనేది అతను పొలిటికల్ కామన్ సెన్స్ చెప్తుంది, కానీ తను తీసుకున్నాడు. ఇకపోతే మూడో అంశము, అసలు ఆ పదం హైడ్రా అనే పదం తీసుకోవటం, ఆ పదంలో యొక్క తన అర్థాన్ని హిందూ హడిల్ పేరుతో ఎన్ రామ్ గారు నిన్న జరిగిన ఆ మీట్ ద ప్రెస్లో ఆయన మాట్లాడిన తీరు అవన్నీ నేను పూర్తిగా చూడలా. కాకపోతే అవి ఏమి ఇప్పుడు వస్తున్న వార్తలని అబద్ధాలని కాదు, ఖచ్చితంగా ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా అట్లానే మాట్లాడి ఉంటాడు. కానీ దాంట్లో ఒక విధమైన ఒక ఇది ఉంది, అంటే ఏంటంటే ఒకవేళ తను చేసే కార్యం మంచిదైనా కానీ అది ప్రజలకు కూడా మంచిగా కనపడటం అనేది కూడా ఒక రాజకీయ నాయకుడి యొక్క వ్యూహాత్మక చర్యల్లో భాగంగా ఉండాలి. అంటే తను మంచివాడు అవ్వటం ఒకటి, తన ఉద్దేశం మంచిది అవ్వటం ఒకటే కాదు, దాన్ని ప్రజలు కూడా అదే స్ఫూర్తితోటి, అదే వివేచనతోటి, అదే వివేకంతో కూడా తీసుకునేటట్టుగా అట్లాంటి ఒక భావజాలాన్ని, అట్లాంటి పదబంధాలని, అట్లాంటి వాటిని మెసేజింగ్ని చేసుకోవాలి. అనవసరంగా దాని యొక్క ఆ పదం యొక్క పూర్వాపరాలు, దాని పుట్టుపూర్వోత్తరాలు నిజంగా కూడా కాదు అది. ఆ పదం హైడ్రా నేనే ఫిజికల్గా ఏ ద్వారా చెక్ చేశాను, అది గ్రీక్ పురాణాల నుంచి తీసుకున్నది. దానికి హిట్లర్ యొక్క నియంతృత్వ రాజకీయ సైనిక వ్యూహాత్మకమైనటువంటి జాతి అంతరించేసే లేకపోతే ప్రపంచ యుద్ధానికి కారణమైన అట్లాంటి ఏమీ లేవు దీనికని చెప్తుంది. సో ఆయనకి బ్యాక్గ్రౌండ్లో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కరెక్ట్గా ఇవ్వాల. సరే, హైడ్రా పదంలో అట్లాంటి స్ఫూర్తి ఉండటం కూడా మంచిది కాదు. అంటే మీరు చేసే పనిని, మంచి పనిని కూడా గాంధీ మార్గం ఏమంటాడో, నాకు లక్ష్యం ఒకటే కాదు, నా ఉద్దేశం కేవలం పరిశుద్ధమైన, ఉత్తమమైన, ఉన్నతమైన లక్ష్యం ఒక్కటి మాత్రమే నా యొక్క జీవన మార్గం కాదు, జీవన ఆలోచన కూడా కాదు, దానికి వెళ్ళే మార్గం కూడా అంతే ఉత్తమంగా, అంతే ఉన్నతంగా అలా ఉండటం అనేది అవసరం అని చెప్తాడు గాంధీ. అట్లాగా మీ లక్ష్యం మంచిదైనా కానీ ఆ లక్ష్యం వెళ్ళే మార్గంలో చూసుకునే వాటిల్లో అతనికి ఎక్కడి నుంచో కొంత ఫ్యాసినేషన్ ఏమన్నా హిట్లర్ పట్ల ఉన్నదా అంటే ఒక విధమైనటువంటి అభిమానం కానీ అట్లాంటివి ఉన్నట్టుగా బయట కనిపించే అవకాశం కూడా ఉంది. హిట్లర్ని అంత డీప్గా స్టడీ చేస్తున్నాడంటే. సో దాని నుంచి రాజకీయమైన విశ్లేషణలు జరుగుతాయి. అంటే ఆ హిట్లర్ని అభిమానించే రాజకీయ సిద్ధాంతాలు ఈ దేశంలో ఉన్నాయి, హిట్లర్ని నమ్మించే రాజకీయ పార్టీలు ఉన్నాయి. సో అట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా అనేది క్రాస్ చెక్ చేసుకునే దశలోగా ఈ వ్యాఖ్యలు అనేవి పురికొల్పినాయి అని, విత్తనాలు వేసినాయి అని అట్లా చూడాల్సి ఉంటుంది. నవ తెలంగాణలో చూసుకుంటే ముందుగా ప్రధాన హెడ్లైన్, ప్రజల గుండె చప్పుడు కమ్యూనిజం. సో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజంపై పెరుగుతుంది, అధ్యయనం పెరుగుతుంది. సో దీనిపైన అవగాహన లేని పవన్ కళ్యాణ్ సొంతంగా బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నాం. 3 నెలలు గ్రామాల్లో అటు బస్తీలో పర్యటనలు చేసి ఉచిత విద్య, వైద్య కోసం దీర్ఘకాలిక పోరాటాలు చేస్తాం. 12 ఏళ్ల తెలంగాణలో ప్రజల బతుకులు మారలే. మత విద్వేషాలు, భ్రమల రాజకీయాల్లో ఎల్లకాలం సాగవు. దేశంలో అసమానతలు పెరిగితే తిరుగుబాటు తప్పదు అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. అదేవిధంగా జర్నలిస్టులకు తప్పకుండా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు. రైట్, ఇదే
మరో హెడ్లైన్ చూసుకుంటే మోదీ గద్దె దిగు. సో రాహుల్ను ప్రధాని చేసి అనుమతులు తెచ్చుకుంటామంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు, అభివృద్ధి నిరోధకులంటూ బీఆర్ఎస్ నేతలను ఆరోపించడం. సో మొత్తంగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తెస్తా, దశాబ్ద కాలంలో శతాబ్దానికి సరిపోయే విధ్వంసం చేశారు. కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ రిజిస్ట్రేషన్ భవనాల శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం జరిగింది అనమాట. రైట్, ఇంకో విధంగా చూసుకుంటే గ్యాస్ బాధుడు. సో సామాన్య ప్రజలు గ్యాస్ ధరలు పెంచి చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పొచ్చు. సో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అంటే సామాన్య ప్రజలకి అటు చాలా ఇబ్బందికరంగా, అంటే భారం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అంటే గతంలో కూడా చూసాం. సో ఒకే నెలలోనే 4 సార్లు పెట్రోల్ ధర పెరిగినాయి. సో అదే ఒక పెను భారం అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈ గ్యాస్ సిలిండర్ అంటే. సో అటు ఢిల్లీలో 29 రూపాయలు, ఇటు మన తెలంగాణలో కూడా దాదాపు 40 రూపాయలకు పైగా పెరిగింది. సో 926 రూపాయలు ఉన్న గ్యాస్ ధర తెలంగాణలో, మన తెలంగాణలో ఇప్పుడు 996 రూపాయలకి చేరుకున్నట్టుంది. సో దీన్ని మనం ఎలా చూడవచ్చు అంటే సామాన్య ప్రజల మీద ఇది భారం అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా భారమే. కొన్ని అన్అవాయిడబుల్, అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం కొద్దిగా దీని యొక్క ఫోకస్ని బ్రాడన్ చేసి చూస్తే భారతదేశం తన అనుభవాల నుంచి వ్యూహాత్మకంగా, ఆలోచనాత్మకంగా సరైన దిద్దుబాటు చర్యలు తీసుకోవటం లేదు తెలిసిన అనేది ఇది ఒక బాధాకరమైన నిజం. యాక్చువల్గా ఇంతకాలంగా ఇట్లా ఉండటమే భారతదేశంలో ఏదో కొంత హార్మోజ్ జలసంధి, లేకపోతే బే ఆఫ్ ఒమాన్, అక్కడ ఇరాన్ మీద దాడి నేపథ్యం చాలామందికి తెలుసు. కానీ ఒకానొక దశలో, అంటే ప్రపంచంలో కొన్ని దేశాల్లో నిల్వలు, అంటే గ్యాస్ నిల్వలు కానీ, క్రూడ్ ఆయిల్ నిల్వలు కానీ కొన్ని దేశాలు 12 నెలలకు సరిపడి నిల్వలు పెట్టుకుంటాయి. ఎందుకంటే పశ్చిమాష ఎప్పుడూ రగులుతున్న కుంపటే అది. ఆ కుంపటి ఉందని తెలిసి కొన్ని దేశాలు 12 నెలలకి సరిపడే ప్రయత్నాలు, కొన్ని 18 నెలలకి ప్రయత్నాలు కూడా ఉన్నాయి. మన భారతదేశంలో కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఒక కనీసం 3 నుంచి 6 నెలలకి సరిపడిన నిల్వలు, క్రూడ్ ఆయిల్ నిల్వలకి పోర్ట్ సిటీస్ దగ్గరలో అండర్ గ్రౌండ్లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలికమైన సదుపాయాలు నిర్మించాలని ఒక మేజర్ ప్లాన్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ చేసింది. సో ఆ చేసిన తర్వాతి చర్యలు ఏమైనాయో తెలీదు. ఇప్పుడు ఏంటంటే మన భారతదేశము పెట్రోల్, మనం 2 వీలర్ బైక్లో వెళ్ళే వాళ్ళకి కానీ, కార్లో వెళ్ళే వాళ్ళకి కానీ రిజర్వ్ ఉంటుంది కదండి పెట్రోల్ అయిపోయే దశలో. ఆ రిజర్వ్కి అయిపోవడానికి వచ్చేసింది మనది. ఇంతకాలం గత నెల 15 రోజుల నుంచి మనం రిజర్వ్లో ఉన్నాం. కానీ ఆ రిజర్వ్ ఎంతకాలం అంటే కొంత పెట్రోల్ బంక్ వెళ్ళే వరకు రిజర్వ్. కొన్ని సందర్భాల్లో రిజర్వ్లో ఉన్నది పెట్రోల్ బంక్ దాకా కూడా వెళ్ళటానికి అవకాశం ఉండదు. అందుకనే రోడ్ల మీద అప్పుడప్పుడు బాటిల్స్లో పోయిన వాటిల్లోని కొనుక్కొచ్చి అది అక్కడే పార్క్ చేస్తే ఆ పరిస్థితిలో ఉంది భారతదేశం. సరే, ఇప్పుడు ఈ సందర్భంలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, అంటే వీళ్ళు కూడా ముందు ఏం చేశారంటే ఓన్లీ కమర్షియల్ గ్యాస్ కనెక్షన్స్ మీదే పెంచారు. ఎవరో ఒకళ్ళు బరాయించాల్సిందేనండి. ఎప్పుడైనా సరే ప్రపంచంలో బక్ స్టాప్స్, అంటే ఎక్కడో చోట ఆగుతుంది. అది ఆగటం ఎవరో ప్రభుత్వానికి కానీ, ఆయిల్ ఉత్పత్తి కంపెనీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, భారతదేశంలో ఆయిల్ ఉత్పత్తి కంపెనీలు ఏం పెద్ద గొప్పగా ఉత్పత్తి ఏం చేయట్లేదు, అన్నీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంటాం మనం. మనకు బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా బంకులు. అవన్నీ ఏం చేస్తాయంటే క్రూడ్ ఆయిల్ని తెచ్చుకుని, మడ్డిలో ఉంటుంది క్రూడ్ ఆయిల్ని, దాన్ని రిఫైన్ చేసి పెట్రోలియం ప్రోడక్ట్స్గా వాటిని వాళ్ళకి ఏంటంటే కొంతవరకు అవి నష్టాలని తట్టుకోగలుగుతాయి. ఆ నష్టాలని దాటిన తర్వాత అవి తట్టుకోలేవు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వాటికి నష్టాలకు పూరించే దిశగా డబ్బులు ఇస్తూ ఉంటాయి. మనకు ఉండ ఆయిల్ ట్యాక్స్లు వాటిలో అవి కూడా అయిపోయినప్పుడు, అంటే ఎకనమిక్ రిజర్వ్లోకి వచ్చేసినప్పుడు ఆ భారాన్ని ఎవరి మీద ఒకళ్ళ మీదకి వేయాలి. ఇప్పుడు మీరు ఒక్క గ్యాస్ దాని గురించి అంటున్నారు. దీని యొక్క ఇంపాక్టు గృహిణులు, మధ్యతరగతి వాళ్ళ మీదే కాదు, ఉపాధుల మీద, చాలా చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు మూతపట్టడం, సిటీస్లో వాటిల్లో రెస్టారెంట్స్, హోటల్స్ మూతపట్టడం, వాటి ద్వారా ధరలు, ఆహార ధరలు, సరఫరా, రవాణా సౌకర్య వాటి కాస్ట్ పెరగటంతో ఆహార ధరలు పెరగటం, ఆహార ద్రవ్యోల్బణం అంటారు, ఫుడ్ ఇన్ఫ్లేషన్. అదే కాకుండా
ఈ ఉపాధులే కాకుండా నగరాల్లో జీవన వ్యయం కూడా పెరుగుతుంది. వలస వచ్చిన కూలీళ్ళు ఆ రోడ్ల మీద ఆ ఫుడ్లు ఈ ఫుడ్లు కాస్ట్లు పెంచడం, ఇవన్నీ ఒకదానికొకటి లింక్డ్. దీంతో ఇక్కడ ఆగదు ఇది. ఆ తర్వాత దానివల్ల ఎరువులు పురుగు మందుల ధరలు పెరుగుతాయి. ఆ ఎరువులు పురుగుల మందులకు కూడా క్రూడ్ పెట్రోలియమే బేసిక్ ప్రోడక్ట్. ఇక చాలా పురుగు మందు, ఇంకా అలా వరుసగా పెట్రోలియం ప్రోడక్ట్స్ డైలీ లైఫ్లో పార్టు. సో అందుకనే ఆ మధ్యన నరేంద్ర మోడీ గారు ఏదో బంగారం కొనొద్దు, లేకపోతే వాహనాల్లో కలిసి వెళ్ళండి, ప్రయాణాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, ఇవన్నీ ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు మనము ఏదో ఇల్లు తగలబెట్టేటప్పుడు నీటి గురించి వెతుక్కున్నట్టు కాకుండా ఇది ముందే జరుగుతుందని గతంలో మనకు చాలా అనుభవాలు ఉన్నాయి. అయినా సరే ఎవరు దీని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా సరే ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్, భారతదేశం యొక్క మన యొక్క విదేశీ ధనం అంటే ఏంటంటే వ్యయం అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో మనం దాదాపుగా 60-50% అబోవ్ వీటికే ఖర్చు పెట్టేస్తాం. ఆ కోర్ ప్రోడక్ట్స్ మనకు ముఖ్యమైన వాటికి కాకుండా ఈ బంగారాలు, పెట్రోలు ఇట్లాంటివి. కానీ మనం అంతకు మేరకు సంపాదిస్తున్నామా అంటే ఓన్లీ సంపాదన ఎగుమతుల ద్వారానే వస్తాయి. మనకు ఎగుమతులే దేరు. మనం వాటర్ బాటిల్స్ కూడా ఫారిన్ వాటర్ బాటిల్సే కొంటాం. తాగే నీరు మన నీరే, మన బావుల్లోంచి వచ్చి నీరే. మనం విదేశీ కంపెనీ వాటర్ బాటిల్స్లో వాటర్ తాగుతాం. ఇంకా దీని గురించి పెద్దగా మాట్లాడటం, మనం ఎగుమతులు ఏవో చేసేస్తామంటే ఆ లక్కీగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఆ ఎగుమతుల ద్వారా మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. సో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. చైనా యొక్క ప్రోడక్ట్లు వాడుతూ ఈవెన్ ఆల్టర్నేటివ్ ఇంధనాల్ని, ప్రత్యామ్నాయ ఇంధనాలు అంటే సౌరశక్తి, వాయు శక్తి, లేకపోతే ఇట్లాంటి హైడ్రోజన్, ఇట్లాంటి వైపుగా మనము దేశం పెట్టాల్సిన స్థాయిలో ఈవీ వెహికల్స్ లేవు. చైనాలో 70% కొత్తగా కొనే వెహికల్స్ అన్నీ ఈవీ వెహికల్సే. మనం అది 5%, 8% లోపు ఉంటుంది. ఇదంటే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలలాగా ప్రజలు, ప్రభుత్వాలు, దీర్ఘకాల వ్యూహాలు, జవాబుదారీతనం, ఏదో ఇందాకని మాట్లాడుకుంటూ అన్నాను, ఒక ప్రభుత్వం 5 సంవత్సరాల గురించి ఆలోచించడంతో వచ్చే సమస్యలు. నెక్స్ట్ ఎలక్షన్లో గెలవడమే తప్పితే ఒక ఇంటి పెద్దగా ఇన్నిసార్లు అవకాశం ఇచ్చారు మనకి, ఇన్నిసార్లు మన దేశం మనకు ఇది చేసింది, ఒక తరానికి, వచ్చే తరానికి మనం చేయాలనే స్పృహ, అది నాకు దేశ రాజకీయ నాయకుల్లో ఎవరి పట్ల అంటే బయట చాలామంది పౌరుల్లో ఉంది, కానీ రాజకీయ నాయకుల్లో అట్లాంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యూహాత్మక చైనాలో అట్లా ఉండదు. చైనాలో వాళ్ళు ఒక తరానికి ముందు నుంచి విత్తనాలు నాటుతారు, కేవలం వచ్చే పంట గురించి కాదు. రైట్ సార్. అదేవిధంగా ఇప్పుడు టీడీపీ అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్లో ఏపీ కూటమి ప్రభుత్వం సో రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. సో వీటిది ఏంటంటే జూన్ 18న 2026న దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని స్థానాలను, అభ్యర్థులను కూడా ఖరారు చేసింది అధిష్టానం. సో అయితే అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అధికార కూటమి తరపున అంటే తెలుగుదేశం పార్టీ తరపున 3 అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించి బీ ఫార్ములను కూడా అందజేసింది. అయితే బాస్యం రామకృష్ణ, సానా సతీష్ బాబు, అదేవిధంగా రెండోసారి అవకాశం దక్కించుకున్న చింతకాయల విజయ్. ఇక 4వ స్థానానికి జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. సో మరి పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసిన వారికే సీఎం చంద్రబాబు నాయుడు ఈసారి పెద్దల సభకు వెళ్ళే అవకాశం కల్పించారు. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? మీ లాస్ట్ సెంటెన్స్తో నేను విభేదిస్తున్నా. యాక్చువల్గా గతం నుంచి పర్టికులర్గా మా తెలుగుదేశం పార్టీ లేకపోతే మొత్తం ఇండియన్ రాజ్యసభ సభ్యుల ఎంపికలో ఒక మరి దురదృష్టం అనే పదం వాడక తప్పదు, కేవలం డబ్బు లేదంటే కుటుంబ వారసత్వ రాజకీయాలు, ఇవే ఒకనాడు పెద్దల సభ చాలా హుందాగా, గౌరవంగా, చదువరులు అంటే విద్యావేత్తలు, సంస్కారవంతులు, లేకపోతే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గలేని మేధావులు, పౌర సమాజ నిపుణులు, ఇతర రంగాల్లో జీవన రంగాల్లోంచి వచ్చిన ప్రముఖులకి రాజ్యసభ అనేది పెద్దల సభగా వాళ్ళకి ఆ వాణిని వినిపించడానికి రాష్ట్రాల యొక్క రాజకీయాలకు అతీతంగా ఉన్నతంగా
మాట్లాడే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి రాజ్యసభ టికెట్లు ఇచ్చే సాంప్రదాయం ఉండేది గతంలో. చాలామంది అట్లాగే రాజ్యసభకి వెళ్ళారు మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు. అయితే ఇప్పుడు గత కొన్ని 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 దశాబ్దాలుగా దానికి పూర్తి భిన్నంగా రాజకీయాల్లోకి వెళ్ళటానికి ఒక ఈజీ మార్గం, ఈజీ ఎంట్రీ చేసి పారేశారు. మీకు కావాల్సిందల్లా డబ్బు ఉంటే మీరు వెంటనే పార్లమెంట్ మెంబర్ రాజ్యసభకి ఎన్నికైపోవచ్చు. మీ దగ్గర ఉన్న డబ్బు ఆ పార్టీకి ఆ డబ్బుకి సంబంధించిన వనరులను సమకూర్చటం. రెండోది కొద్దిగా మా పార్టీ కార్యక్రమాల్లో మోయటము, కండువా లేకపోతే జెండా మోయటము, అరెస్టులు అవ్వటం, జైలుకి వెళ్ళటం, ధర్నాలు చేయటం, పికెటింగ్లు చేయటం, ఈ కార్యకలాపాలు ఏమీ అవసరం లేకుండా చాలా ఏసీ రూముల నుంచే డైరెక్ట్గా పార్లమెంట్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చాలామంది అమాయకులు కూడా పాపం ఇప్పుడు మీకు ఇన్ఫోసిస్ కోఫౌండర్ ఉంటాడు నందన్ నీలకేని, ఆయన బెంగళూరు నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన భారతదేశానికి ఎంత చేశాడంటే ఇవాళ మన ఆధార్ కార్డులు, మన యూపీఐ పేమెంట్లు, మన డిజిటల్ వాలెట్స్, మనం రోజు కొనే ప్రతి దాని వెనుక అతని యొక్క ఇది ఉంది. అట్లాంటి చదువుకున్నాడు, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చినాడు, బెంగళూరు అభివృద్ధికి తన ప్రాణం అంటే తన గుండె స్పందించిన వాడు. అట్లాంటి వాడు బెంగళూరులో ఓడిపోయాడు. అప్పుడు చాలా చర్చ వచ్చింది, అసలు ఈయన అమాయకుడు కాబట్టి ఎన్నికల్లో ఎందుకు దాంట్లో అంతాడో అనుభవంతో ఇచ్చేస్తే డైరెక్ట్గా రాజ్యసభలోకి వెళ్ళచ్చు. ఇవన్నీ పక్కన పెడితే చాలా కాలం నుంచి పనిచేస్తున్న వర్ల రామయ్యకి టికెట్ రాకపోవటం, అతను ఆశావహుడు. గత కొన్ని దశాబ్దాలుగా అతను పనిచేయడంతో పాటు పాపం ప్రతిసారి ఆశిస్తూ ఉంటాడు. ఆశించడం కాదు, సహజంగా తనకి ఇవ్వాల్సిన ఇది పార్టీ కేడర్లో కూడా కొన్ని సంకేతాలు వెళ్తాయి, చూస్తూ ఉంటారు. కేడరు ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. కేడర్లో కూడా కొన్ని అభిప్రాయాలు ఇట్లాంటి వాటి వల్ల కలుగుతాయి. ఏమైనప్పటికీ సరే, రాజ్యసభలో కొందరు యంగ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చూడాలి ఆ రాజ్యసభ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టకి, రాజ్యసభ ఉద్దేశానికి, ఆ స్థాయికి వీళ్ళు ఉన్నతీకరించబడతారా అంటే ఎదుగుతారా అనేది కొంతకాలంలో కాలం నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ సార్. వివిధ వార్తాపత్రికలు వచ్చినటువంటి కథనాలకు పూర్తి విశ్లేషణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూశారు కదా, ఇవి ఇవాల్టి డిఎన్ఏ టాప్ స్టోరీస్. సో రాజకీయ నేతలు సంచలన వ్యాఖ్యలు ఒకవైపు, సామాన్యుడిని దెబ్బతీసే ధరల పెరుగుదల మరోవైపు, దేశాన్ని ఏ దిశగా తీసుకెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. సో మరోవైపు వ్యవస్థపై ప్రజల తిరుగుబాటుకు ఢిల్లీ నిరసనలే ఒక నిదర్శనం. సో ఇది వాళ్ళ డిఎన్ఏ అప్డేట్స్. రేపు మరో అంశంతో సరికొత్త విశ్లేషణలతో రేపటి డిఎన్ఏలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.